హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ కుశలమే కదా? నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి నూతన సంవత్సరాన్ని ఎలా జరుపుకోబోతున్నారు, ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు, మరి నూతన సంవత్సరంలో అన్ని రకాలుగా మంచి జరగాలని ఆశిస్తున్న నేను మీ జాకీర్ దర్బార్. ఇక విషయానికి వస్తే మనం ఈ డిసెంబర్ చివరి మాసంలో మరి యేసుక్రీస్తువు జన్మదినోత్సవం అయినటువంటి క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. క్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచ శాంతికి, కరుణకు, శాంతికి మరి కారణం. అలాంటి యేసుక్రీస్తు తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైనటువంటి శిక్ష ఏదైనా ఉందంటే అది ముళ్ళ కిరీటం అనే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదే విషయాన్ని మరి బైబిల్లో కూడా పేర్కొనడం జరిగింది. యేసుక్రీస్తుకు వేసినటువంటి ఈ యొక్క శిక్ష ముళ్ళ కిరీటం అనే పదానికి సంబంధించిన విషయంలో మాత్రం మరి అనేక రకాలుగా అర్థాలు ఉన్నాయి. సాధారణంగా మన జీవితంలో కూడా ఎవరైనా సరే ఫ్రెండ్స్తో మాట్లాడే సమయంలో వాడి జీవితం అంత సులభం కాదు, నల్లేరు మీద నడక కాదు, పూల పనుపు అంతకంటే కాదు, వాడి జీవితం ముళ్ళ కిరీటం అంటే ఎంతో కష్టాలు, నష్టాలు, బాధలు, అన్ని రకాలైనటువంటి అంటే ప్రపంచంలో లేనటువంటి అన్ని సమస్యలు కూడా భరించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ఆ యొక్క పదాన్ని మనం వాడడం జరుగుతుంది. ముళ్ళ కిరీటం అంటారు. బతుకు బాట ముళ్ళ కిరీటం అని కొన్ని సందర్భాల్లో అనుకుంటున్నాం. అయితే ఈ ముళ్ళ కిరీటం అనే పదాన్ని మనం ఇప్పుడు ఎందుకు వినియోగిస్తున్నామంటే, సాధారణంగా ఎవరికైనా సరే ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో పోటీ చేసిన వారు గెలిచడం అంత కష్టం అనే విషయాన్ని అందరికీ తెలిసిందే. అంటే అంత ఈజీ కాదు అనే విషయం తెలిసిందే. అంటే ఒక రకంగా పదవి వచ్చినాక, ఓడిపోయినాక, లేదా పదవిలో గెలిచిన తర్వాత పదవులు వస్తే ఆ పదవిని కాపాడుకొని కూడా కాస్త ముళ్ళ కిరీటంలా భావించాల్సి ఉంటుంది, ముళ్ళ కిరీటంలాగా భరించాల్సి వస్తుంది ఆ యొక్క పదవిని కాపాడుకోవడానికి. మరి ఇదే సందర్భంలో ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క పదవుల పతనంలో చాలామందికి తెలుగు తమ్ముళ్లకు, అలాగే కూటమిలో భాగస్వామైనటువంటి మరి జనసేన, బీజేపీ నాయకులకు సైతం చాలా పదవులు దక్కాయి. అయితే పదవులు అన్నీ కూడా నామినేటెడ్ పదవులు, డైరెక్టర్ పదవులు, చైర్మన్ పదవులు, కార్పొరేషన్ పదవులు, మరి అలాగే క్యాబినెట్ ర్యాంక్ పదవులు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అంతో ఇంతో వస్తుంది కాబట్టి వాటికి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేసుకుని బ్రతకోవచ్చులే, లేదా పార్టీని నమ్ముకొని నడవచ్చులే అనే భావన కొందరిలో ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రం ఒక పదవి విషయంలో మాత్రం చాలా అత్యంత కఠినంగా ఉండబోతున్న విషయం చాలామందికి తెలుసు, మరొకొంతమందికి తెలియదు. ఎందుకు చెప్తున్నామంటే, మరి తెలుగుదేశం పార్టీ మరి అనేక మందికి పదవులను కట్టబెట్టింది. మరి కార్పొరేషన్ పదవులు, అలాగే ఎన్నో రకాల నామినేట్ పదవులు భర్తీ చేసింది. భర్తీ చేసి పార్టీ కష్టపడిన వారికి న్యాయం చేసింది. మరి రాబోయే రోజుల్లో పార్టీని నడిపించడానికి రథసారథి అవసరం. అంటే రాష్ట్ర స్థాయిలో ఎలాగో పార్టీ అధినేత ఉన్నారు, అలాగే నారా లోకేష్ ఎలాగో ఉన్నారు కాబట్టి ఆ రథసారథులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ జిల్లా స్థాయిలో రథసారథులు నడపాలంటే అన్ని రకాలుగా మరి తెలిసి ఉండాలి, అన్ని రకాల సంబంధాలు కలిగి ఉండాలి, అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి, అవసరమైతే ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చును భరించే స్థాయి ఉండాలి. అప్పుడే జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించిన విషయంలో వాళ్ళు విజయవంతం కాగలరని గతంలో ఎంతోమంది జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారు చెప్తున్న విషయం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత 26 జిల్లాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులను త్వరలో పార్టీ అధిష్టానం నియమించబోతుందని, ఖరారైందని అలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చాలామంది అనుకున్నట్టుగా జిల్లా అధ్యక్ష పదవి నల్లేరు మీద నడక కాదు, పూల పన్పు అంతకంటే కాదు, ఇదొక ముళ్ళ కిరీటం అని స్వయంగా చెప్తున్నారు ప్రస్తుతం జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి కొందరు నేతలు, గతంలో పనిచేసినటువంటి మాజీ నేతలు సైతం. ఈ మాట ఎందుకు అంటున్నారంటే, మరి సాధారణంగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఏదో మంత్రి పదవి వచ్చు, ఎంపీగా గెలిచిన పార్లమెంట్లో మరి మాట్లాడవచ్చు, పార్లాధికారులు ఉంటే పార్లమెంట్లో మంత్రి పదవి కూడా దక్కవచ్చు, మరి అలాగే రకరకాలుగా ఎమ్మెల్సీ పదవి దక్కిన మంత్రి పదవి దక్కవచ్చు. మరి అలాంటి సందర్భంలో ఎన్నో పదవులు ఉంటే ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవికి మాత్రం టీడీపీ అధిష్టానం మంచి కసరత్తు చేసేది తెలిసింది. ఎందుకంటే పార్టీని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరి నడిపించాలంటే నాయకత్వ బాధ్యత మరి ఎంత ఉండాలంటే అందరినీ సమర్థవంతంగా కలుపుకోవాలి, ప్రతి వారిని బుజ్జగించాలి, ప్రతి వారిని పార్టీకి కోసం పిలిచాలి, పార్టీ సమావేశాల కోసం ఖర్చు పెట్టుకోవాలి, పార్టీ కార్యకర్తల కోసం ఖర్చు పెట్టుకోవాలి. పార్టీ ఏదైనా సమావేశం జరపాలని ఆదేశిస్తే ఆ పార్టీ సమావేశాలు జరపడానికి తగిన ఖర్చు ఉండాలి, అంటే నిధులు ఖచ్చితంగా ఉండాలి.
భారీగా జన సమీకరణ జరగాలంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. అంతకంటే మించిగా మరి అందరితో కలిసిపోయి మనస్తత్వం కలిగి ఉండాలి. ప్రతి నాయకుడిని దగ్గర తీసుకొని వారిని పలకరించే ప్రయత్నం చేయాలి. మరి పార్టీలో సాధారణ కార్యకర్తల నుంచి మొదలుకొని పై స్థాయి వరకు ఉన్నటువంటి అందరూ నేతలతో అంటే అమాత్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇలా కార్పొరేషన్ చైర్మన్స్, ఇలా ఎన్నో రకాల నాయకులు ఉంటారో అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలంటే మరి జిల్లా అధ్యక్ష పదవి అన్నది ముళ్ళ కిరీటం అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే అందరినీ సంతృప్తిపరచాలి, ప్రతి ఒక్కరిని పలకరించాలి, కార్యక్రమం ఏ జరిగిందో అందరినీ పిలవాలి. ఏ ఒక్కరిని పిలవకపోయినా నాకు పిలుపు రాలేదు, నన్ను పిలవలేదు అంటే పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగిలించడానికి ఓ వర్గం అనేది ఎలాగో ఉంటుంది. ఎప్పుడు అసంతృప్తి నేతలను ఖచ్చితంగా ప్రతి పార్టీలో ఉంటారు, ఇది సహజం. అలా అసంతృప్తి నేతలను సైతం బుజ్జగించి తమ దారిలోకి తీసుకొచ్చి పార్టీ ఆదేశాలను అమలు చేసే విధంగా చేసే బాధ్యత ఆ యొక్క జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించిన నాయకులపై ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలన్నదే టీడీపీ ఆదేశాల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి టీడీపీ నాయకత్వానికి సంబంధించిన విషయంలో జిల్లా నాయకత్వాన్ని, కార్యకర్తలను, మంత్రులను, నాయకులను అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే నాయకుడు ఎవరన్న విషయంలో మరి పార్టీ అధిష్టానం 26 జిల్లాలకు సంబంధించిన అన్ని జిల్లాలను కూడా ఫిల్టర్ చేసి కొందరు నాయకులను ఎంపిక చేసినట్టు తెలిసింది. వాటికి సంబంధించి రకరకాల సర్వేలు కూడా జరిగాయి. అయితే సర్వేలో కొందరు పేర్లు వినిపిస్తున్నప్పటికీ వాస్తవమా కాదా అనేది మాత్రం అధిష్టానం చేతిలో ఉంది. అధిష్టానం అంతిమంగా ఎవరి పేరు అయితే ఖరారు చేస్తుందో వాళ్ళకే జిల్లా అధ్యక్ష పదవులు దక్కుతాయనేది స్పష్టం, బహిరంగ రహస్యమే. అయితే ఈ జిల్లా అధ్యక్ష పదవులు చేపట్టిన వారికి అదేదో రాజభోగమో, మంత్రి పదవో, మరొకటి రాజరికమో, లేకపోతే బంగారు కిరీటము అంతకంటే కాదు. ఇది ఖచ్చితంగా ముళ్ళ కిరీటమే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు ఉంటారు, వేల మంది, లక్షల మంది కార్యకర్తలు ఉంటారు. మరి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు. పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించాలి, వాళ్ళని గుర్తు పెట్టుకొని మరి దగ్గర తీసి వారితో పేరున పిలిచి మాట్లాడితే అటువంటి నాయకత్వమే ఖచ్చితంగా నిలుస్తుంది. మరి అలాంటి నాయకత్వం కోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి మంచి నాయకులను ఎంపిక చేసిందనే సమాచారం. అందుకే ఈ యొక్క నాయకత్వ బాధ్యతలు ఎవరైతే స్వీకరిస్తారో రాబోయే రోజుల్లో, అంటే ఇప్పటికి ఇంకా జిల్లా అధ్యక్ష పదవులు సంబంధించిన అధ్యక్ష పదవులు ఎవరు, అధ్యక్ష పదవి ఎవరికన్న విషయంలో ఇంకా స్పష్టంగా టీడీపీ అధిష్టానం బయట పెట్టకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే వారికి మాత్రం బ్రతుకు నల్లేరు మీద నరక కాదు, పూల పంపు అంతకంటే కాదు. ఇది ముళ్ళ కిరీటం, అనేక సవాళ్ళతో కూడుకున్నది. ప్రతి ఒక్కరూ పక్కనే ఉంటారు, మిత్రులుగా ఉంటారు, చేయగలుగుతారు, హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు. కానీ పక్కలో బల్లెంలా మాత్రం కొందరు ఉండనే ఉంటారు. అటువంటి వారిని సైతం సంతృప్తిపరిచి అధిష్టానానికి చెప్పినటువంటి ఆదేశాలను మరి అమలు చేసి పార్టీని బలోపేతం చేసే బాధ్యత జిల్లా అధ్యక్షులపై ఉంటుంది. మరి జిల్లా అధ్యక్షులు, మరి అతని తర్వాత పనిచేసేటువంటి జిల్లా కార్యదర్శులు, పార్టీ సభ్యులు, మరి కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా సంతృప్తిపరచాలి. వాళ్ళందరినీ సంతృప్తిపరచాలంటే మరి సాధారణంగా అందరితో సాధ్యం కాదు. ఎందుకంటే 10 మందిలో 9 మంది సంతోషంగా ఉన్న, ఒక్కరు అసంతృప్తిగా ఉన్న, ఆ అసంతృప్తినే మరి మీడియాలో, సోషల్ మీడియాలో బహిరంగంగా ఎక్స్పోజ్ కావడం జరుగుతుంది. అది పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకబట్టి పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టే వారికి మాత్రం జిల్లా అధ్యక్ష పదవి మాత్రం ముళ్ళ కిరీటమే. ఆ సీట్లో కూర్చుందిసేపు కింద ముళ్ళపైన కూర్చుని ఉంటుంది, తలపైన ముళ్ళ కిరీటం ఉంటుంది. ఇవన్నీ భరించాలి. ఇవన్నీ భరించగలిగినప్పుడే మరి పార్టీ అధిష్టానం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటువంటి వారికి మరి మంచి భవిష్యత్తు ఉంటుందనే విషయం కూడా మరి రాజకీయ పార్టీలను, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే టీడీపీ నాయకత్వం ఈ యొక్క ముళ్ళ కిరీటం అని భావించేటువంటి నేతలను మాత్రం పక్కన పెట్టి ఇది ముళ్ళ కిరీటం అయినా సరే మరి నల్లరి మీద నడకల పార్టీని నడిపిస్తాం అన్నటువంటి ధీమా, బాధ్యతగా తీసుకుంటే వారి నేతలకు మాత్రమే పార్టీ అధిష్టానం ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టబోతుందనేది సమాచారం. అయితే ఈ ప్రస్తుతం అన్ని జిల్లాలో 26 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క జిల్లా అధ్యక్షుల విషయంలో మరి ఇప్పటికే తర్జన భర్జనలు జరిగాయి, అనేక రకాల చర్చలు జరిగాయి, మరి సర్వేలు జరిగాయి, అన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే కొన్ని చోట్ల మాత్రం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని మరి జిల్లా అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా తెరవేనుగా జరుగుతున్నాయి. ఇది రాజకీయాల్లో సహజం. కానీ అసలైన విషయం ఏమంటే ఎవరు దొంగో, ఎవరు దొరో, ఎవరికి రాజభక్తి ఉందో, ఎవరికి పార్టీ మీద ప్రేమ ఉందో, ఎవరు బాధ్యతగా పార్టీ కోసం పనిచేస్తారో, ఎవరికి కలుపుకొని పోతారో, ఎవరిని దగ్గర తీస్తారో, పార్టీ నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో ఎవరైతే విజయవంతంగా నడిపిస్తారో అటువంటి వారిని ఇప్పటికే టీడీపీ అధిష్టానం గుర్తించింది. అందుకాబట్టే మరి ఎవరైనా సరే పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారంటే మాత్రం అది ఏదో గిఫ్ట్గా వచ్చింది కాదు, బహుమతి అంతకంటే కాదు, మరి రాచరిక పదవి అంతకంటే కాదు. ఎందుకంటే ఆ పదవి ముళ్ళ కిరీటం. పేరుకు జిల్లా అధ్యక్షుడైనా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని పోవాలి.
ఎంపీలను కలుపుకొని పోవాలి, కార్యకర్తలను కలుపుకొని పోవాలి, ప్రతి చోట ఆహ్వానించిన ప్రతి చోట ముందుకు వెళ్ళాలి. సభలు సమావేశాలు జరిగితే ఖచ్చితంగా వాటిని బాధ్యత తీసుకోవాలి. ఆ సమావేశాల లెక్కను విజయవంతంగా చేయవలసిన బాధ్యత కూడా జిల్లా అధ్యక్షుడిపై ఉంటుంది. అంటే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఏ సమావేశము సభలో జరిగినా జిల్లా అధ్యక్షుడికి మాత్రం నిప్పుల కుంపటి లాంటిదే. అంటే కూర్చుంటే నిప్పుల కుంపుంటి, లేస్తే ముళ్ళ కిరీటం. ఇది జిల్లా అధ్యక్షులు కాబోతున్న వారికి ముందున్న సమస్యలు. అంటే జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఏ మంత్రి పదవి చేపట్టినట్టు కాదు, ఏ కార్పొరేషన్ పదవి చేపట్టినట్టు కాదు, ఏ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి చేపట్టినట్టు కాదు, మరి ఏ ఎమ్మెల్సీ పదవో చేపట్టినట్టు అంతకంటే కాదు. ఇది ముళ్ళ కిరీటం. అనుభవించిన వారికే తెలుస్తుంది ఈ బాధ ఏంటో. అంటే అన్ని రకాల బరువు బాధ్యతలు ఉన్నవారికి, సమస్యల భారం మోసే వారికి ముళ్ళ కిరీటం అనే పదం తరచూ వినిపిస్తుంది. ఆ ముళ్ళ కిరీటం జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారికి మరింత భారంగా అయితే ఉంటుంది. వీటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగి పార్టీని విజయపదంలో నడిపించగలిగే వారే అసలు సిసలైన నాయకులు. అలాంటి నాయకులకే, అలాంటి నాయకత్వానికే, అలాంటి బాధ్యతలు, సమస్యలు సైతం సున్నితంగా పరిష్కరించే తత్వం, సమస్యలు లేకుండా చూసుకునేటువంటి బాధ్యత, పార్టీ ఆదేశాలను శిరసావహించే నాయకత్వ లక్షణాలు, పార్టీ ఆదేశాలను క్రమం తప్పకుండా, తూత తప్పకుండా అమలు చేసే బాధ్యత గల నాయకుడిపై మాత్రమే జిల్లా అధ్యక్ష బాధ్యతలు పెట్టబోతుందన్నది సమాచారం. మొత్తానికి ఈ బాధ్యతలు అందరం అనుకున్నట్టుగా జిల్లా అధ్యక్షుడైపోతే ఏ మంత్రి పదవో, ఏ ప్రోటోకాలో, ఏ క్యాబినెట్ ర్యాంకో వస్తుందంటే మాత్రం అన్నీ వట్టి మాటలే. జిల్లా అధ్యక్ష పదవి వచ్చినా, అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినా ఖర్చు పెట్టుకోవాల్సిందే, అన్ని బాధ్యతలు తీసుకోవాల్సిందే, కక్కొచ్చినా సరే చేతులు పెట్టి దండ పెట్టి తీసుకోవాల్సిందే. ఏదొచ్చినా సరే వాటిని సమయస్ఫూర్తిగా సమస్యను పరిష్కరించి పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించే నాయకత్వం అవసరం అన్నది మరి పార్టీ అధిష్టానం గుర్తించిన విషయం ఇప్పటికి తెలిసిందే. అయితే ఈ ముళ్ళ కిరీటం మాత్రం నిజ జీవితంలో కూడా ముళ్ళ కిరీటమే అనుకోవచ్చు. అంటే జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందంటే నెలసరి జీతం వచ్చేట్టు కాదు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టే అని తెలుగు తమ్ముళ్ళు, సీనియర్ తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. థ్యాంక్ యూ.